ఏపీను మత్తు పదార్థాల నిలయంగా మార్చేశారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ రావడంపై ఆయన విమర్శలు చేశారు. కూటమి హయాంలో రాష్ట్రం మత్తు కంపు కొడుతోందని మండిపడ్డారు. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ గారు స్వయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పిల్లలే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పిల్లలే డ్రగ్స్లో పట్టుబడతా ఉంటే, దాంట్లో పాజిటివ్ అని నిర్ధారణ వస్తూ ఉంటే వీళ్ళకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇక ఎవరైనా మాలాంటి వాళ్ళం ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది, ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయినాయని చెప్పి మేము మాట్లాడితే మరుక్షణమే హోంమంత్రి గారు వస్తారు, ఇంత నోరేసుకొని ఆ చెల్లెలు మాట్లాడుతుంది. కానీ గంజాయిని మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకునే చర్యలైతే శూన్యం. ఇప్పుడు స్వయాన పుట్టా మహేష్ యాదవ్ గారే హైదరాబాదులో డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి నిర్ధారణ నిన్న జరిగింది. ఇంకా దారుణం ఏమంటే వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరిపినారు. డ్రగ్స్ వీళ్ళు తీసుకోవడమే కాకుండా వచ్చినటువంటి పోలీసుల మీదనే కాల్పులు జరిపినారు. అంటే కాల్పులు జరుపుతున్నారంటే గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, సామాన్యులకు బ్రతికే అధికారం లేదని సంకేతాన్ని మీరు సమాజానికి ఇస్తున్నారు.